మీరు ఒకేలా బిజినెస్ చేయాలనుకుంటే మీ మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలబ్బా. ఎందుకంటే మీరు బిజినెస్ మీరు ఓన్గా చేసుకుంటే ప్రాబ్లం లేదు. మీరు బిజినెస్ అనేది మీరు ఎవరైనా పార్ట్నర్స్తో చేయాలనుకున్నప్పుడు ఆ పార్ట్నర్స్ అనేది మీరు ఎంత లాయల్గా ఉన్నా జెన్యూన్ ఉన్నా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు చీట్ చేశారనుకోండి, ఆ టైంలో మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మీరు ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అదే మీ డ్రీమ్ అనుకుంటారు, అదే మీ లైఫ్ అనుకుంటారు. మీ పేరెంట్స్ అయినా మీ చుట్టాలు అందరు చెప్పుకుంటారు. మీ దగ్గర ఉన్న డబ్బులు కానీ మీ దగ్గర డబ్బులు లేకున్నా మీ దగ్గర ఉన్న ఎఫర్ట్స్ మాత్రం 100% పెట్టి ఆ బిజినెస్ కోసం కష్టపడతారు. ఆ బిజినెస్ మీద ఎంత నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మీరే ఫ్రంట్ ఫేస్ చేసి తీసుకుంటారు. అలాంటి టైంలో వేరే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో సడన్ అమౌంట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మీరు లాయల్ ఎంతున్నా సరే ఆ అమౌంట్ అని తీసుకొని అప్స్కౌండ్ అయిపోతారు. అందరు ఇలానే ఉంటారని చెప్పను, కొందరైతే లాయల్ ఉంటారు. అలాంటప్పుడు అయితే మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలబ్బా. కొంచెం బాధ అయితే ఉంటుంది, ఎందుకంటే అంతా డబ్బులు తీసుకొని ఎవరైనా వెళ్ళిపోతే కానీ మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతుంటే కొంత బాధ ఉంటుంది. కానీ ఆ టైంలోనే మన లైఫ్లో చాలా లెసన్స్ నేర్చుకుంటాము. ఎవరిని నమ్మాలా వద్దా, ఇంకా చుట్టాలను నమ్మాలి, ఎవరిని నమ్మలేము, మనమైతే చాలా స్ట్రాంగ్ అయిపోతాం. ఆ టైంలోనే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, మీ రివెంజ్ స్టోరీ అని ఎట్లా ఉండాలంటే అది మీ సక్సెస్తోనే ఉండాలి. ఆ టైంలో మీరు గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఇది కూడా నా లైఫ్లో జరిగిన ఒక లెసన్తోనే మీకు చెప్తున్నాను. నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇలాంటి ఒకటి జరిగింది. అందుకే నేను మళ్ళీ కంబ్యాక్ చేయబోతున్నాను, అందుకే మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాను. మళ్ళీ నేను కొత్త బిజినెస్ రీస్టార్ట్ చేయబోతున్నాను, ఎట్లా రీబిల్డ్ చేయబోతున్నాను కమింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.